కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాలలో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యేలకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఎల్ఎండి కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎల్ఎండి కాలనీలోని 108 కలశాలతో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఆలయ కమిటీ చైర్మన్ వినుకొండ నాగేశ్వర రెడ్డి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించగా స్వామివారి ప్రసాదం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. లక్ష్మీ జయంతి సందర్భంగా ఈరోజు పూజలు తర్వాత అభిషేకం కూడా జరిగింది. దీనికి ప్రధానంగా అర్చకులు మన లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పూజలు అనేది నిర్వహించడం జరిగింది. దీనికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ భక్తులు కానీ ఈరోజు పాల్గొన్నారు. దీనికి ఈరోజు మనకు అంజనేయుల స్వాములు కూడా అందరి నల్లగొండ గ్రామంలో పాల్గొని ఇవాళ భిక్షా కార్యక్రమం పెడుతున్నారు. దీనికి అందరూ కూడా మనకు ప్రజలందరూ ముందుకు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. పోతే ఒక్కటే మీకు ప్రజలకు అందరికీ చెప్పేది, మా నల్లగొండ గ్రామంలో టెంపుల్ ఇంకా అభివృద్ధి అనేది చాలా ఉన్నది. దీనికి దాతలు ముందుకొచ్చి కూడా మా టెంపుల్ను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ దృష్టి కూడా తీసుకుపోయేది ఒకటే, మా నల్లగొండ గ్రామంలో గుట్ట చుట్టూ సీసీ రోడ్ కావాలి. ముఖ్యంగా మాకు టెంపుల్కు కాంపౌండ్ కావాలి. శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు పొద్దున ఆరగింపు, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు, అదేవిధంగా 108 కలశాలతో శాస్త్ర కలశాభిషేకం స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం కూడా స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా హోమం తర్వాత కూడా ఈ యొక్క భక్తుల తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. దీని తర్వాత కూడా ఈ నృసింహ జయంతి సందర్భంగా